నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం తులసి చందు అయితే ఒక సెన్సేషనల్ వీడియో అనాలా? ఏమనాలి? ఆవిడైతే ఒక వీడియోతో ముందుకొచ్చారు. ఆహ్, రాములమ్మ గారి మీద ఒక వీడియో చేస్తూ. ఆవిడ డ్రాములమ్మ, తర్వాత ఆవిడ గతంలో చేసిన షోల గురించి, అది ఎంత అబ్యూజివ్‌గా వాళ్ళు షోలు నడిపారు. ఆడవాళ్ళని విలన్లుగా చిత్రీకరిస్తూ, ఆవిడ ప్రతి చర్చ గూడా, ఆ షోలో జరిగిన ప్రతి చర్చ గూడా ఆడవాళ్ళే విలన్లు అనే తరహాలో ఆహ్, ఆ షోని నడిపారు. ఇ ఇట్ ఇలాంటి విమర్శలు చేశారు తులసి చందు. సో, మీరు గూడా చూసే ఉంటారు గదా వీడియో. చూసాను. తర్వాత ఇంకా కొన్ని అర్ధ సత్యాలతోటి ప్రజల్ని మిస్‌లీడ్ చేయటం. తర్వాత దాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ, ఆవిడని ఎక్స్‌పోజ్ చేస్తూ మరి కొంతమంది వీడియోలు చేయటం. ఇవన్నీ గూడా మొత్తం సమ్ అప్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఏమంటారు మీరు ఆ వీడియో చూసి? ఖచ్చితంగా ఇట్లాంటివి రావాలండి. మొదటిసారిగా హ్మ్. అసలు వాళ్ళు యథేచ్ఛగా అబద్ధాలు చెప్పుకుంటూ, వక్ర భాష్యాలు చెప్తూ, వీడియోలు చేస్తూ, వ్యక్తుల్ని ఆహ్, అంటే ఆల్రెడీ వాళ్ళు సమాజం కోసం పాటుపడిన వ్యక్తుల్ని సైతం దూషిస్తూ ఆహ్, పందుల మంద, పందుల గుంపు అని చెప్పి మాట్లాడటము, ఇవన్నీ మనం చూసాం. అయితే హ్మ్. ఒకింత మన ఛానలు మనం హ్మ్. గర్వంగా ఒకటి చెప్పుకోవచ్చు. అదేంటి హ్మ్. అంటే ఫస్ట్ పిల్లి మెడలో గంట కట్టింది మనమే. హ్మ్. ఆ! అయితే దానికి నేను ఒక రకంగా నాకు నేను మాట్లాడాలనుకున్న దాన్ని మాట్లాడనిచ్చినందుకు మీ ఛానల్‌కి కూడా నేను ఖచ్చితంగా ఆహ్, కృతజ్ఞురాలిని. ఎందుకంటే హ్మ్. హ్మ్. చాలా మంది అసలు ఆమె టాపిక్ తీసుకోవటానికే భయపడిన సందర్భంలో మనం ఆ విషయం ఎత్తాము. ఎత్తి హ్మ్. ఎవరి గురించి అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తుల్ని కూడా మీ భావజాలానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి వారిపైన అవాకులు చవాకులు పేలటము, ఇష్టారీతిన మాట్లాడటము, ఇవన్నీ చేయడం మనకి మనస్కరించలా. మనకే కాదు చాలా హ్మ్. మందికి మనస్కరించలా. కాకపోతే అవును. ఏంటి అంటే ఎందుకులే వాళ్ళతోటి అని మళ్ళీ ఆళ్ళే తలా తోకా లేకుండా మాట్లాడతారు. ఆహ్, హ్మ్. హ్మ్. దూష పద్ధతి పాడు దూషణలకు కూడా మాట్లాడతారు. భయపడ్డారు. ఆవిడ రియాక్ట్ అవుతూ, తిరిగి రియాక్ట్ అవుతూ దూషణలు చేస్తా అని గూడా కొంతమంది వెనకడుగు వేశారు. వెనకడుగు వేశారు. హ్మ్. ఎందుకులే ఆహ్, హ్మ్. ఏదోలే ఆవిడని ఎంతమంది నమ్ముతారులే అది ఇది అని. హ్మ్. కాకపోతే నాకు నచ్చందెక్కడ అంటే, మన దేశానికి ఒక పరువు ప్రతిష్ఠ తీసుకొస్తున్న వ్యక్తుల గురించి కూడా ఆమె ఇష్టారీతిన మాట్లాడటము అనేది నాకు నచ్చలేదు. అందుకని చెప్పి హ్మ్. కొన్ని విషయాలైతే ఖచ్చితంగా ప్రపంచం అర్థం చేసుకోవాల్సిందే అనే ఉద్దేశంతోటి ఆ రోజు మనము ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అయితే హ్మ్. దాని గురించి నేను బయట ఎక్కడన్నా కనిపించినప్పుడు హ్మ్. ఇంకా గట్టిగా మాట్లాడి ఉండాల్సింది మేడం. ఇంకా గట్టిగా హ్మ్. మాట్లాడి ఉండాల్సింది. అసలు ఆవిడ మాటలు అసలు ఏమి బావుండట్లేదు. ఆవిడ హ్మ్. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వక్ర భాష్యాలు చెప్తున్నారు. అసలు తెలుగులో ఇంగ్లీష్‌లో ఉన్న మాటకి కరెక్ట్ తెలుగు అర్థం కూడా చెప్పట్లేదు అని సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ పైన మీరు మాట్లాడాల్సిందే మేడం అని చెప్పి నన్ను చాలా మంది మీరు ఈసారి సందర్భం వస్తే ఇంకా గట్టిగా మాట్లాడండి మేడం అని కూడా చెప్పటం జరిగింది. సరే ఎనీవే హ్మ్. మనం ఒక హ్మ్, లీడ్ తీసుకున్నాము విజిల్ బ్లోయర్‌గా. హ్మ్. ఆ తర్వాత ఆ! చాలా మంది వీడియోలు చేస్తూ ఆ! వచ్చారు. ఇప్పుడు హ్మ్. నిన్న అసలు సాక్షాత్తు తులసి చందుని గంజాయి మొక్క అని హ్మ్. ప్రస్తావించటము, ఇది హ్మ్. చాలా చాలా ఆహ్, ఖండించాల్సిన విషయం. ఎవరైనా సరే హ్మ్. ఖండించాల్సిందే. అసలు హ్మ్. ఈ తులసి చందు పైన ఒకప్పుడు ఇవాళ పిల్లలు బూతులు మాట్లాడారు అని చెప్పి వాపోతున్న వాళ్ళ ఐటీ సెల్లు ఎంత హ్మ్. దారుణమైన ట్రోలింగ్‌కి పాల్పడిందో నేను ప్రత్యక్ష అవును. సాక్షిని. నేను, తులసి చందు ఇంకొంతమంది మేము జేఏసీ మెంబర్స్‌ం కలిసి ఆహ్, దాదాపు ఒక 4, 5 ఆఫీసుల చుట్టూ తిరిగి సైబర్ క్రైమ్ కేస్ పెట్టామన్నమాట అప్పుడు. పెట్టి హ్మ్. హ్మ్. అయినా ఆగలేదు వాళ్ళు. ఓకే. ఆగకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఒక పెద్ద రౌండ్ టేబుల్ పెట్టాము. ఆ రౌండ్ టేబుల్ హ్మ్. పెట్టి, ఆ రౌండ్ టేబుల్‌కి చాలా మంది వచ్చి, మేమందరం తులసి చందు వెనకున్నాము, పక్కనున్నాము, ముందున్నాము అని చెప్పేసరికి అప్పుడు గాని హ్మ్. ఆగలేదండి. ఆమె పైన ఓకే. ట్రోలింగు. సరే అదయిపోయింది. హ్మ్. ఇప్పుడు
వీళ్ళు వచ్చారు, ఈ బ్యాచ్ వచ్చారనమాట తులసి చందు పైన. సరే చూసింది 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 ఆ అసలు ఈ ఈ రాములమ్మ ఎక్కడెక్కడ పనిచేసింది, ఏమేమి చేసింది, అవన్నీ సేకరించి వీడియో చేశారు ఆవిడ. అయితే నేనేమంటానంటే స్క్రిప్ట్ ఈవిడిది కాదు, ఆవిడ ప్రోగ్రామ్ లో భార్యాభర్తల పంచాయతీలకు సంబంధించిన స్క్రిప్ట్ ఈవిడిది కాదు. కానీ మనం మన బుద్ధి ఎక్కడ పనిచేయాలంటే, మన వివేకము, మన విచక్షణ, వివేచన ఎక్కడ పనిచేయాలంటే, ఈ స్క్రిప్ట్ మారుస్తేనే నేను చేస్తా, ఈ స్క్రిప్ట్ ఇలా ఉంటే నేను చేయను. ఆ స్క్రిప్ట్ ఎందుకంటే నువ్వు అంగీకరించాలి. మరి అంటే ఆ స్క్రిప్ట్ ని నువ్వు నీ నోటితో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? డబ్బులు వస్తే మనం ఏదైనా చేస్తాం, అంతే కదా. అది డబ్బులు ఇచ్చే ప్రోగ్రామే ఖచ్చితంగా. డబ్బులు లేకుండా ఎవరు పనిచేయరు, నేను కాదనట్లేదు, డబ్బులు తీసుకోండి, ఎందుకంటే మీ సమయం కూడా చాలా విలువైనది, మీకు బ్రతుకు తెరువు ఉండాలి, జీవన భృతి ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. నేనేమో ఆ విషయంలో నేనేమి రాములమ్మని నెగటివ్ గా మాట్లాడట్లా. మీడియాలో పనిచేయాలి, ఆమె గొంతుకుని ఆమె వినిపించాలంటే ఆమె తినాలి కదా, ఉండాలి కదా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఆ స్క్రిప్ట్ ని లేదండి, ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇలా రోడ్ల మీదకి వచ్చి నీతులు చెప్పరు, వాళ్ళు ఏ స్క్రిప్ట్ అయినా మాట్లాడేస్తారు. కానీ మనం పొద్దున్న లేస్తే నీతులు చెప్తామే, మరి మనం అలా మాట్లాడితే ఎట్లా? ఎందుకండి నేను రోజుకి 12-14 వీడియోలు చేస్తా నేను రకరకాల ఛానల్స్ లో. ప్రతి వీడియోని థంబ్నెయిల్ చూసుకుంటా నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాను, థంబ్నెయిల్స్ బాగాలేకపోతే నేను చెయ్యను వీడియో, థంబ్నెయిల్స్ సరిగా పెట్టండి, మీరు థంబ్నెయిల్ మార్చకపోతే నేను అసలు మీకు వీడియో చేయనని చెప్పేస్తాను. ఎందుకంటే అది నా చేతిలో ఉన్న పని. అది ఎందుకంటే మనము బయటకు వచ్చి మాట్లాడుతున్నామండి, ఒక రచ్చబండ దగ్గర లేకపోతే ఒక ఇంట్లోనో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లోనో మనం మాట్లాడుకోవట్లే. మనం మాట్లాడే ప్రతి మాట గాల్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడ వాళ్ళో చూస్తారు, దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు చూస్తారు మన వీడియోలు. అందుకని ఏంటంటే ఆ జాగ్రత్త తీసుకోలేదు. పైగా వక్ర భాష్యాలు ఎంత అసలు పర్ఫెక్ట్ గా ఇలా మాట్లాడేటప్పుడు ఎవరైనా మనకి కామెంట్స్ లో పెడతా ఉంటారు, ఏమండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. వెంటనే మనము క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పకపోతే అసలు మనకు శాంక్టిటీ ఏంటి, మన విలువ ఏంటి అసలు? ఒకవేళ చెప్పినంత మాత్రాన మన కిరీటాలు ఏమైనా పడిపోతాయా? అందుకోసం ఏంటి అంటే ఖచ్చితంగా మనము రాజ్యాంగానికి వ్యతిరేకంగా గాని, చట్టాలకు వ్యతిరేకంగా గాని, అలాగే ప్రభుత్వ విధానాలు నచ్చని వాటిని నచ్చనట్టుగా మాట్లాడటం గాని, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంటే వాటి విషయంలో వాచ్ డాగ్ గా ఉండటం కావచ్చు, విజిల్ బ్లోయర్ గా ఉండటం కావచ్చు, ఇవన్నీ ఒక జర్నలిస్ట్ కు లక్షణాలు. ఆమె నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటది. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కి, మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి, ఒక జర్నలిస్ట్ కి డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చూడట్లేదు మనము? ఏమైపోయారు? కాలగర్భంలో కలిసిపోయారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఏం చేశారు? వాళ్ళకి కాస్త ఇన్ఫ్లుయెన్స్ రాగానే మీడియాలో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కి అట్లాంటి వాటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ దొరికిపోయారు. మరి ఇలాంటప్పుడు అలాంటి వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి మనకి చాలా తేడా ఉండాలి. జర్నలిస్టులకి నేను ఎందుకు చెప్పుకోగలుగుతున్నాను, నేను ఏ పత్రికలోనూ పని చేయకపోవచ్చు, కానీ నేను జర్నలిజం చదువుకున్నా. దానికి జర్నలిజం చదువుకోకపోయినా కూడా ఆ విలువలు తెలిసి చాలా మంది స్టాల్ వార్డ్స్ కూడా జర్నలిజం చదువుకోని వ్యక్తులు ఉన్నారు. చదువుకోకపోయినా కానీ వాళ్ళని జర్నలిస్ట్ గా గుర్తిస్తారు. తప్పేం లేదు దానికి. ఎందుకంటే నేను జర్నలిజం చదువుకున్నాను అని ఎందుకు చెప్తున్నానంటే, రేపు పొద్దున అసలు నువ్వెవరు అనే మాట కూడా మాట్లాడేది వీళ్ళకి బుకాయించి బాగా ఇంతకు తెగబడిపోతున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు. అందుకని మనకి మీడియా, జర్నలిజం ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బాధ్యతతో కూడుకున్న విషయాలు. ఈ బాధ్యతను మనం మర్చిపోతే గనక ఖచ్చితంగా మనము ఏ ఎంగులు మెతుకులకో లేకపోతే
రేసు కుక్కలలాగాను ఉమ్. అయిపోతాం. ఆ ఎంగిల్ మెతుకుల కోసమో లేకపోతే ఎముక ముక్కల కోసమో రేసు కుక్కల్లాగా పరిగెడతాం. అది కాదు. అలాంటప్పుడు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.